నమస్తే, మీ పేరు? విజయలక్ష్మి. ఎక్కడమ్మా మీది? 1 టౌన్. ఏం చేస్తుంటారు మీరు? హౌస్ వైఫ్. ఏంటి, చంద్రబాబు నాయుడు గారు సూపర్ 6 హామీలన్నీ కూడా సూపర్ హిట్ అయినాయి అని చెప్తా ఉన్నారు. మీ ఇంట్లో ఎంతవరకు లబ్ధి చేకూరింది? ఎలాంటి స్కీమ్స్ మీరు పొందగలిగారు ఈ ప్రభుత్వంలో? గ్యాస్ పడ్డదండి. గ్యాసు మా మదర్ వాళ్ళకి కానీ మా సిస్టర్ వాళ్ళకి కానీ అందరికీ పడ్డది. అంటే మా పిల్లలు వెల్ సెటిల్డ్. మా చెల్లెల పిల్లలకి అనుకున్నట్టు అందరూ ఇళ్ళల్లో ఎంతమంది ఉన్నారో అంతమందికి అమ్మఒడి పడ్డది. ఇంకా పడలేదు. సూపర్ 6లో మెగా డిఎస్సి అన్నారు, అది ఇచ్చేశారు. మహిళలకి ఫ్రీ బస్సు అది కూడా ఓకే చేశారు. ఇంకేం అవ్వలేదండి సూపర్ 6లో. అంటే 1 by 1 ఇప్పుడు గత ప్రభుత్వంలో ఏదో మాట్లాడాలని మాట్లాడడం కానీ రాగానే వాళ్ళు ఏం చేసేలేదుగా. కంచంలో ఒకేసారి అన్నం పెట్టుకొని జగన్ మింగేస్తాడేమో బకాసుడేమో, కానీ చంద్రబాబు నాయుడు గారికి ఒక విజన్ అనేది ఉంటుందండి. ఆ విజన్ ప్రకారం ఎంత పెట్టాలో ప్రజలకి తెలుసు, రాష్ట్రానికి ఎంత అభివృద్ధి చేయాలో తెలుసు. ఒకళ్ళు చెప్పే స్టేజ్లో ఆయన లేరండి. ఆయన ఇప్పుడు సీఎం కాదు, ఎన్నిసార్లు సీఎం అయ్యారో మనకు తెలుసు. మనం జనాల్లో నానుడి, నువ్వు ఒక్క సంవత్సరంలో అయ్యేమో ఒక్కసారి సీఎం, ఆయన ఒక్కసారి సీఎం కాదు, ఆయనకు ఒక విజన్ ఉంది. ఈరోజు హైదరాబాదు అంత కలకవైకుంఠంగా ఉందంటే ఆయన వల్లే. ఇప్పుడు నువ్వు చంద్రబాబు నాయుడు గారి జాతకం నువ్వు చెప్పేదండి, నీ జాతకం నువ్వు తెలుసుకో. అంటే చంద్రబాబు నాయుడు పరిపాలనలో ప్రజలందరూ కూడా అష్టకష్టాలు పడుతూ ఉన్నారు. అబద్ధపు హామీలు ఇచ్చి మోసం చేశాడు చంద్రబాబు అని చెప్పేసి పెద్ద ఎత్తున జగన్మోహన్ రెడ్డి గారు ప్రతి ప్రెస్ మీట్లోనూ కూడా ఇదే మాట మాట్లాడుతూ ఉన్నారు. అవునండి, ఉదయం నేను చూశాను సి ఛానల్లోని ప్రెస్ మీట్. పాపం వాళ్ళ కార్యకర్తలు, వాళ్ళ కుటుంబ సభ్యులు, అంటే కుటుంబ సభ్యులు అంటే వాళ్ళ వైసీపీ కుటుంబ సభ్యులు అందరూ కలిసి కూర్చొని పాపం వాళ్ళ వైసీపీ సభ్యులకే గత 5 సంవత్సరాల్లో ఆ తాడేపల్లి ప్యాలెస్లో అద్దాల మధ్యలో చూసిన వాళ్ళకి ఇప్పుడు ఎదురుగుండా జగన్మోహన్ రెడ్డి గారు వచ్చి మైకు ముందు మాట్లాడేటప్పటికి వాళ్ళు సంతోషంలో ఉబ్బి తబ్బిపోయడం తప్ప ఈయన చెప్పినవన్నీ అబద్ధాలు. మాకే కనిపించిన మనిషి ప్రజలకేం కనిపిస్తాడు, మేము ప్రజల దగ్గర మొహం ఏం చూపించాలని వాళ్ళకే అర్థం కావట్లేదు. ఈయన కొత్తగా చెప్పేది ఏమీ లేదు కదా. ఏదైనా అమరావతి తాడేపల్లిలో పడుకున్న పిల్లిని బయటికి తీసుకొచ్చిన సత్తా చంద్రబాబు నాయుడు గారిదండి ఈ 5 సంవత్సరాలు. ఈరోజు పాదయాత్ర చేస్తే నువ్వు జనాల మధ్యలోకి వెళ్తే కాదు, నువ్వు చంద్రబాబు నాయుడు గారిని అరెస్ట్ చేస్తే ప్రపంచ దేశాలు మొత్తం పాదయాత్ర చేసుకొని చంద్రబాబు నాయుడు గారి గురించి పక్క రాష్ట్రంలో హైదరాబాద్లో ఉన్నారు. అదే ఆయన రికార్డు, అది తెలుసుకో ముందు. అంటే ఏంటండి అసలు జగన్మోహన్ రెడ్డి గారేమో చంద్రబాబు నాయుడు గారి పరిపాలన రాక్షస పరిపాలనని ఈరోజు చవి చూస్తూ ఉంది. ప్రజలందరూ కూడా రాక్షస పరిపాలన అని చెప్పేసి మాట్లాడుకుంటున్నారు అని చెప్పి మాట్లాడుతున్నాడు జగన్మోహన్ రెడ్డి. అంటే రాక్షస పరిపాలన అంటే రాక్షసులు చెప్తే బాగుంటుందండి. ఆయన రాక్షస పరిపాలన చేశాడు కాబట్టి ఈ కూటమి ప్రభుత్వం మంచి పరిపాలన చేసినా కూడా ఈరోజు బస్సు మధ్యలో నువ్వు ప్రయాణం చేసావా? ఫ్రీ బస్ ఇచ్చారు, బస్సు మధ్యలో ప్రయాణం. ఎప్పుడైనా బస్సు మధ్యలో జనాల మధ్యలో ప్రయాణం చేసావా? ఆటో వాళ్ళకి డబ్బులు వేశారు, ఆటో వాళ్ళ ప్రజల మధ్యలో నువ్వేమన్నా ఏ రోజైనా ఒక మాలాంటి వాళ్ళ మధ్యలోకి వచ్చి నువ్వు కూర్చొని మాట్లాడే ఏమన్నా ఒక్క ప్రూఫ్ చూపించి నువ్వు ఏ విధంగా రాక్షస పరిపాలన? ఎప్పుడు చూడు, నీవు నడుస్తున్న రోడ్లో చెట్లు నరికేస్తావు, నువ్వు నడుస్తున్న రోడ్లో పరదాలు కట్టేస్తావు. నీదా రాక్షస పాలన? నీకంటూ ఒక భయం ఉంది. జనాల మధ్యలోకి రాగలవాలంటే నీకు ఒక భయం ఏంటండి, ఎవరు ఏం చేసేస్తారు? ఎందుకంటే రాక్షసుడు కాబట్టి ఎవరిని చంపుకొని తింటావని జనాలకు భయం, కాబట్టి జనాలు నిన్నెక్కడ కొట్టుకు తింటారని భయం. అంతే తప్ప చంద్రబాబు నాయుడు గారి ధైర్యంగా సత్తాతో కూటమి ప్రభుత్వం లోకేష్ గారు కానీ చంద్రబాబు నాయుడు గారు కానీ పవన్ కళ్యాణ్ గారు కానీ రాక్షస పరిపాలన కాదు కాబట్టే జనాల మధ్యలోకి రాగలుగుతున్నాడు. నువ్వు రా, అలాగా అప్పుడు మాట్లాడదాం. పాదయాత్ర, గత పాదయాత్ర, నేను ఇది చెప్తున్నానండి, గత పాదయాత్ర రాజశేఖర రెడ్డి గారిని చూసి ఓటేశారండి. ఈ పాదయాత్రలో మీ నాన్నగారి పేరు చెప్పు కాదు, మీ నాన్నగారు ఫోటో పట్టుకొని రైతుల మధ్యలోకి వెళ్ళి కూడా పరిగెట్టు కొట్టేస్తారు, అది మాత్రం గ్యారెంటీ. అంటే పాదయాత్ర చేస్తే గెలుస్తానని చెప్పేసి జగన్మోహన్ రెడ్డి అంటూ ఉన్నారు. అసెంబ్లీలోకి రాలేనోడు పాదయాత్ర ఏం చేస్తాడండి? అసెంబ్లీలోకి వచ్చి ప్రజల కష్టాలు చెప్పలేనోడు పాదయాత్ర చేసి ప్రజల కష్టాలు ఏం తెలుసుకుంటాడు? ప్రజలు ఇప్పుడు సుభిక్షంగా ప్రశాంతంగా కూటమి పరిపాలన అన్నీ జరుగుతాయి. రాష్ట్రాన్ని అభివృద్ధి చేస్తారు. అమరావతిలో రాజధాని కట్టి చూపిస్తారు. రాజధాని ఏదంటే పక్క రాష్ట్రాల్లో ఎగతాళి చేసేవారు.
మీకు రాజధాని, మీకంటూ సొంత గూడు లేదు, పక్క గూట్లోకి వచ్చి పడుకుంటున్నారని. ఈరోజు మనం గర్వంగా చెప్పుకుంటున్నాం, మనకంటూ రాష్ట్రం ఉంది, మనకంటూ అమరావతిలో ఒక రాజధాని ఉందని గర్వంగా చెప్పుకోవడానికి సత్తా చూపించింది ఎవరో? చంద్రబాబు నాయుడు గారు కదా. నువ్వేం చూపించావు? 3 రాష్ట్ర పరిపాలన అనేవాడివి, అది అనేవాడివి, ఇది అనేవాడివి. ఇప్పుడు ఏం మొహం పెట్టుకుని ప్రజల మధ్యలోకి వెళ్తావు చెప్పండి. అసెంబ్లీకి సంబంధించి జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడుతూ ఉన్నారు, నేను అసెంబ్లీలోకి వస్తే కూటమి ప్రభుత్వాన్ని ఎత్తి చూపిస్తాను, ప్రశ్నిస్తాననే భయంతో నాకు ప్రతిపక్ష హోదా ఇవ్వలేదు అని చెప్తున్నాడు ఆయన. ప్రతిపక్ష హోదా అసలు నీకు రాజకీయం అంటూ తెలిస్తే మాలాంటి వాళ్ళని అడగండి. 20 సీట్లు లేదంటే ప్రతిపక్ష హోదా లేదని అప్పుడు ఆగావు. నీ దగ్గరికి వచ్చేటప్పుడు 18 సీట్లు ప్రతిపక్షం ఇస్తానన్నారుగా. అయినా కూడా నువ్వు అడుక్కుంటున్నావు, 10 సార్లు అడుక్కుంటున్నావు అనేసి వాళ్ళు ఇస్తానని మాట ఇచ్చారు. నువ్వు ప్రశ్నించు, మాలో తప్పులుంటే ఎత్తి చూపించు, మేము అది సరి చేస్తామనేసి పబ్లిక్గా ఒప్పుకుంటే నీకెందుకు సిగ్గు రావడానికి? రావచ్చు కదా, వచ్చి మా సమస్యలేవో తెలుసుకొని సమాధానం చెప్పచ్చు కదా. అమరావతి మునిగిపోయిందని ఒకసారి అంటావు, రాక్షస పరిపాలన సరే, ఇవన్నీ కూటమి ప్రభుత్వం తప్పులే చేస్తుంది అనుకోండి, మీరు వచ్చి చూపించవచ్చుగా. ఎందుకు చూపించట్లేదు? ఏంటి మద్యం ఏర్లే పారుతుంది అన్నావు, నీ ప్రభుత్వంలో గంజా ఏర్లే పారింది. అది తెలుసా? మాలాంటి వాళ్ళు ఎంత ఇబ్బంది పడ్డాము మీకు తెలుసా? అవన్నీ నువ్వు మాట్లాడలేవు అసెంబ్లీలో. మాట్లాడడానికి మోహం చల్లాలి. రాక్షస పరిపాలన అన్నావు కదా, అనకూడదు కానీ రాక్షసుడి కన్నా వాళ్ళే సిగ్గుపడతారు నీ పేరు చెప్తే. అది అంటే ఈరోజు రాష్ట్రంలో కల్తీ మద్యం ఏర్లై పారుతుందని చెప్పి మాట్లాడుతూ ఉన్నారు. గతంలో మేము మద్యాన్ని నివారించే దిశగా, నిషేధించే దిశగా మేము అడుగులు వేస్తే ఈరోజు ఏర్లై పారే విధంగా చంద్రబాబు నాయుడు అడుగులు వేస్తున్నాడు అని చెప్పి మాట్లాడుతున్నారు. ఏమండి, మద్యం ఏర్లేక పారడం కాదు, నీ గవర్నమెంట్లో మద్యం ఏర్లై పారి ఆ డబ్బులు కట్టలేక శానిటైజర్లు తాగేసేవారండి. అది సిగ్గు తెచ్చుకో. శానిటైజర్ ఈరోజు ఎవడో శానిటైజర్ తాగినోడు లేడు. మామూలుగా చక్కగా వెళ్తున్నారు, మందు తెచ్చుకుంటున్నారు, తాగుతున్నాడు. ఉదయం నుంచి రాత్రి వరకు కష్టపడ్డవాడు ఎప్పుడు కూడా సాయంకాలం అయ్యేటప్పటికి మందు తాగుతాడు. ఆ ఒళ్ళు నొప్పులు. 500 రూపాయలు కష్టపడ్డవాడు 100 రూపాయలు, ఈ కుటుంబ ప్రభుత్వంలో 500 రూపాయలు కష్టపడ్డవాడు 100 రూపాయలు మందు ఖర్చు పెడుతున్నాడు. 400 ఇంటికి తీసుకెళ్ళి భార్యకి ఇది నేను కష్టపడ్డ సొమ్ము నేను తాగా మిగిలిందని ఇస్తున్నాడు. నీ గవర్నమెంట్లో 100 రూపాయలు ఇవ్వడం కూడా కష్టమే. ఎందుకంటే మద్యానికి అంత రేటు పెంచావు నువ్వు. ఈరోజు సిగ్గులేని మాటలు నువ్వు చెప్తున్నావు, మేము వినాలి. అంటే మరి జగన్మోహన్ రెడ్డి బయటకు వస్తూ ఉంటే ఆంక్షలు పెడుతున్నారని, పెద్ద ఎత్తున అడ్డుకోవడానికి ప్రయత్నిస్తున్నారు, పోలీసుల్ని కాపలా పెడుతున్నారు, ఎవరిని కూడా బయటికి రానివ్వట్లేదు. జగన్ బయటకు వస్తే చంద్రబాబు నాయుడుకి దడ పుట్టుకుంటా ఉందని చెప్పి మాట్లాడుతున్నారు వైసీపీ. ఇలాంటి వాళ్ళని చాలామందిని ఆయన వయసులోనే, ఆయన అనుభవంలోని, ఆయన ఏదో ముసలోడు అన్నారు చూడండి, ఆయన అనుభవంలో నీలాంటి వాళ్ళని చాలామందిని చూశారు. నీలాంటి వాడు పిల్లబచ్చాడు ఆయన దృష్టిలో, చంద్రబాబు నాయుడు గారి దృష్టిలో. నువ్వు చెప్పే సొల్లి ప్రజలు వినడానికి ఎవరు చేతగాని వాళ్ళు లేరు, వినేంత ఇది కూడా ఎవరికి ఖాళీ లేదు. ఎందుకంటే నువ్వు ఉన్న టైంలో ఖాళీ కూర్చునేవారు వ్యాపారాలు లేక. ఇసుక మాఫియా, అన్ని మాఫియాలే. ఈరోజు ఎవరు పనులు చక్కగా బిల్డింగ్ వర్కర్స్, బిల్డింగ్ కార్మికులు కానీ అందరికీ వర్కులు జరుగుతున్నాయి, పనులు చేసుకుంటున్నారు. ఎవరు పనులు వాళ్ళు ఉన్నారు. నువ్వు చెప్పే సొల్లు కబుర్లు వినేంత స్టేజ్లో ప్రజలైతే లేరండి. గెలుస్తుంది. రాష్ట్రం అభివృద్ధి చెందుద్ది. ప్రగతి పదంలో కంపల్సరీ చంద్రబాబు నాయుడు గారు కానీ, లోకేష్ గారు కానీ, పవన్ కళ్యాణ్ గారు కానీ, మొత్తం కూటమి గవర్నమెంట్ కంపల్సరీ ప్రగతి పదంలో నడిపిస్తారు. అంతవరకు ఎందుకండి, మీకు చిన్న ఎగ్జాంపుల్ చెప్తా. మొన్న దసరా శరన్నవరాత్రులు గత 5 సంవత్సరాలు ఎలా జరిగాయి, ఈ 5 సంవత్సరాలు ఎలా జరిగాయి? కనీ విని రీతిలో భవానీలు, కనీ విని రీతిలోని విజయవాడ ఉత్సవం అసలు ఎంత సక్సెస్ చేశారండి ఎంపీ గారు కేశినేని శివనాథ్ చిన్ని గారు. మామూలు కార్యకర్తగా విజయవాడ ఉత్సవాన్ని అది కూటమి ప్రభుత్వంలో చంద్రబాబు నాయుడు గారు ఇచ్చిన అవకాశం, దాన్ని సక్సెస్ చేసుకొచ్చారు ఎంపీ గారు. అది చాలా మీకు సిగ్గు తెచ్చుకోవడానికి ఎన్ని ఆటంకాలు కల్పించారండి. దాన్ని కోర్టుకి వేశారు, దానికి వేశారు, దీనికి వేశారు. ఆఖరికి ఏం చేశారు? పిల్లిలో ముడుచుకొని పడుకున్నారు. చిన్ని గారు సక్సెస్, జై హో చిన్ని గారు అనిపించారు. అది చాలండి మాకు కూటమి ప్రభుత్వం చేసిన ఇది.